ఇండియన్ డిఫెన్స్ అకాడమీలో ఉద్యోగాలకు ఎంపికై సత్తా చాటారు కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలోని తేజాస్ డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు. సంస్థకు చెందిన 5 విద్యార్థులు ఇండియన్ కోస్ట్ గార్డ్, నావిక్ జనరల్ డ్యూటీ ఉద్యోగాలకు ఎంపికైనట్టు తెలిపారు సంస్థ డైరెక్టర్ సతీష్ రావు. గుంటూరులో జరిగిన మరో రిక్రూట్మెంట్ ర్యాలీలో ఎం సాయినాథ్ రెడ్డి ఆర్మీ జనరల్ డ్యూటీ ఉద్యోగం సాధించారన్నారు. తమ దగ్గర శిక్షణ తీసుకున్న చాలా మంది విద్యార్థులు ఇప్పటికే ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఉద్యోగాలు సాధించారన్నారు. తేజస్ అకాడమీలో శిక్షణ బాగుంటుందంటున్నారు స్టూడెంట్స్. 6 విద్యార్థులకు డిఫెన్స్లో ఉద్యోగాలు రావడం జరిగింది. 5 విద్యార్థులు ఇండియన్ కోస్ట్ గార్డ్లో జనరల్ డ్యూటీ విభాగంలో, ఒక విద్యార్థి ఇండియన్ ఆర్మీలో జనరల్ డ్యూటీ విభాగంలో ఉద్యోగాలు సాధించడం జరిగింది. మా తేజస్ డిఫెన్స్ అకాడమీ నుండి ఇప్పటి వరకు 775 మంది విద్యార్థులు డిఫెన్స్ రంగాలైన ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీ, కోస్ట్ గార్డ్ రంగాలలో ఉద్యోగాలు సాధించడం జరిగింది. చాలా ఎగ్జామ్స్ క్వాలిఫై అయ్యాను, ఎయిర్ ఫోర్స్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యాను, నావీ SSR క్వాలిఫై అయ్యాను. కానీ ప్రతిసారి నాకు ఎదురు దెబ్బ తగిలింది. మెరిట్ మెడికల్ అన్ఫిట్ కావడం, మెరిట్ రాకపోవడం జరిగింది. మొన్న జరిగిన సెప్టెంబర్ ఇండియన్ కోస్ట్ గార్డ్ నావిక్ జీడీ విభాగంలో ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యి మెరిట్ అండ్ మెడికల్ ఫిట్ అయ్యి